తెలంగాణలో బతుకమ్మ అంటే ఏంటో తెలుసా? ఇది కేవలం పూలతో చేసే ఆట కాదు. దీన్ని తెలంగాణ ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. దీని వెనుక అద్భుతమైన కథలు, ఆచారాలు, సంబరాలు ఉన్నాయి. ఇప్పుడు వనస్థలిపురంలో బ్రతుకమ్మ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది ప్రతి సంవత్సరం నవరాత్రి సమయంలో దసరా మరియు 9 రోజులు జరుపుకుంటారు. తెలంగాణలో దీన్ని ఉమెన్స్ ఫెస్టివల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఎక్కువగా మహిళలు బతుకమ్మని తయారు చేసి సాంగ్స్తో పాడుతూ సెలబ్రేట్ చేస్తారు. కొందరు మహిళలు ఆల్రెడీ ఈ బతుకమ్మ ప్రోగ్రామ్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంది. మీరు కూడా ఒకసారి ఈ వీడియోని చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. సంగీతం, డ్యాన్స్, పూల అందాలు అన్నీ కలిపి తెలంగాణ కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. హైదరాబాద్లో ఇంకా ఏ బతుకమ్మ మండపాలు స్పెషల్గా ఉన్నాయో నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేశారు కదా, తదుపరి వీడియోలో కలుద్దాం. హ్యాపీ బతుకమ్మ.